డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్ ఈ చాప్టర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ నేను బోర్డు మీద ఒక ప్రాబ్లం రాశాను, అదేంటో చూడండి. ఇక్కడ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ 15 centimeters. ఫైండ్ ఇట్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ 15 centimeters. ఫైండ్ ఇట్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ ఏంటంటే పుటాకార దర్పణ యొక్క నాభ్యంతరం 15 సెంటీమీటర్లు ఇచ్చారు. సో మరి వక్రతా వ్యాసార్థాన్ని కనుక్కోమన్నారు. సో దీనికి ఇప్పుడు వక్రతా వ్యాసార్థానికి మరి యొక్క నాభ్యంతరానికి గల రిలేషన్ ఏంటో చూద్దాం మనం. ఇక్కడ రేడియస్ ఆఫ్ కర్వేచర్ R is equal to 2 into F. అంటే వక్రతా వ్యాసార్థం అనేది నాభ్యంతరానికి రెట్టింపులో ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చింది, ఇక్కడ ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ 15 centimeters. గివెన్ ఫోకల్ లెంత్ ఆఫ్ concave mirror is equal to 15 centimeters. So from this formula R is equal to 2F. So R is equal to 2 into F means 15 centimeters. So 250 is 30 centimeters. సో మనకి మరి వక్రతా వ్యాసార్థం అనేది 30 సెంటీమీటర్గా వచ్చింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు మరి పబ్లిక్ పరీక్షల్లో వచ్చే అవకాశం ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాము. అజ్యూమ్ దట్ an object is kept at a distance of 20 centimeters in front of a concave mirror. If its focal length is 30 centimeters, then what is the image distance? సో దీని అర్థం ఏంటంటే పుటాకార దర్పణానికి ఎదురుగుండా 20 సెంటీమీటర్ల దూరంలో వస్తువుని ఉంచారు. మరి ఈ యొక్క దర్పణం యొక్క నాభ్యంతరం వచ్చేసి 30 సెంటీమీటర్లు అయితే కనుక ప్రతిబింబ దూరాన్ని కనుక్కోమంటున్నారు. సో మనకు తెలుసు మిర్రర్ ఫార్ములా 1/F is equal to 1/V plus 1/U. మిర్రర్ ఫార్ములా వచ్చేసి అంటే దర్పణ సూత్రం 1/F is equal to 1/V plus 1/U. సో ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ U is equal to 20 centimeters. Focal length F is equal to 30 centimeters. మనం ఏం కనుక్కోవాలి, ఇప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇమేజ్ డిస్టెన్స్ B is equal to how much? సో ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లంలోని యొక్క అంశాలు. సో అయితే ఈ దర్పణ సూత్రాన్ని ఉపయోగించినప్పుడు ప్రధానంగా ఏంటంటే సైన్ కన్వెన్షన్స్ అంటే సంజ్ఞా సాంప్రదాయం మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా మనం సైన్ కన్వెన్షన్స్ ఉపయోగించి మరి యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. సో ముందుగా ఈ దర్పణానికి సంబంధించి నేను ఒక డయాగ్రామ్ గీస్తాను. సో ఇది కాన్కేవ్ మిర్రర్ అనుకోండి. కాన్కేవ్ మిర్రర్ ఇది పైన కోటింగ్. సో నెక్స్ట్ ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. సో P అంటే పోల్, F అంటే ఫోకస్, C అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే దర్పణ ధ్రువం, నాభి, వక్రతా కేంద్రం. ఈ విధంగా మనం మరి కాన్కేవ్ మిర్రర్ సంబంధించి ఇట్లా డయాగ్రామ్ తీసుకుంటే కనుక మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక ఫోకల్ లెంత్ వచ్చేసి 30 సెంటీమీటర్స్ ఇచ్చింది. ఫోకల్ లెంత్ వచ్చేసి 30 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, 20 సెంటీమీటర్ల దూరంలో అంటే దర్పణానికి
ముందు 20 సెంటీమీటర్ దూరంలో ఆబ్జెక్ట్ ఉంది. సో 20 సెంటీమీటర్ దూరం అంటే మనం ఈ ప్రదేశంలో ఉండొచ్చు అనుకుందాం. సో 20 సెంటీమీటర్ దూరంలో ఆబ్జెక్ట్ ఉంది ఓ. సో ఇది మనకి ఇచ్చిన అంశం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇమేజ్ డిస్టెన్స్ని కనుక్కోవాలి. సో అయితే ఇక్కడ ప్రధానంగా సైన్ కన్వెన్షన్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం ఈ సైన్ కన్వెన్షన్స్ని మనం 2 విధాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ప్రధాన అక్షానికి పైన ఉంటే కనుక పాజిటివ్ సైన్ తీసుకోవాలి. మరి విలువలు ఏవైతే ప్రధాన అక్షానికి కింద ఏర్పడుతున్నాయో అంటే ప్రతిబింబ విలువలు ఇవన్నీ కూడా ప్రధాన అక్షరం కింద ఏర్పడితే కనుక మనం వాటిని నెగిటివ్ సైన్గా తీసుకోవాలి. అదొక అంశం. ఇక రెండోది ఏంటంటే ఇది మనం చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చును. దర్పణానికి ముందు ఏ విలువలైనా ఉంటే కనుక వాటిని మనం నెగిటివ్ సైన్ తీసుకుంటే సరిపోతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. మనం దర్పణానికి ముందు ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది 20 సెంటీమీటర్స్, కాబట్టి మనం నెగిటివ్ సైన్ ఇవ్వాలి ఇక్కడ. అలాగే దర్పణానికి ముందు ఇక్కడ మరి ఫోకల్ లెంత్ ఇచ్చింది 30 సెంటీమీటర్స్, ఇక్కడ కూడా మనం నెగిటివ్ సైన్ ఇవ్వాలి. సో ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే కనుక చాలా సింపుల్గా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవచ్చు. సో ఇప్పుడు ఇచ్చిన డేటా అంతా కూడా మనం మరి ఈ యొక్క ఫార్ములాలో మనం ఉపయోగిద్దాం. సో 1/f దట్ మీన్స్ -1/20 is equal to 1/v plus 1/u means minus 1/20. Sorry, f means 30. So here f is equal to divided by 30. So ఈ విలువలని మనం ఈ యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాము. ఇక్కడ -1/30 is equal to 1/v plus minus plus into minus half. That means you get -1/20. సో మనకి ఏం కావాలి, ఇక్కడ v కావాలి, ఇమేజ్ డిస్టెన్స్ కావాలి. సో ఈ -1/20ని మనం ఈజ్ ఈక్వల్ టు దాటి అవతల పంపిస్తే కనుక +1/20 అవుతుంది. 1/v ఈజ్ ఈక్వల్ టు 1/20 minus 1/30. ఓకే. సో ఇక్కడ మనం 20కి 30కి మనం ఎల్సిఎం కడితే కనుక 1/v ఈజ్ ఈక్వల్ టు 60 ఎల్సిఎం వస్తుంది. సో 20 అనేది మనకి ఇక్కడ 60లో మనకి 3 టైమ్స్ అవుతుంది. అలాగే 30 టేబుల్ అనేది 60లో 2 టైమ్స్ అవుతుంది. సో 3 - 2 అంటే 1/60. 1/v ఈజ్ ఈక్వల్ టు 1/60. మనకి ఏం కావాలి, v కావాలి. సో v ఈజ్ ఈక్వల్ టు 60 సెంటీమీటర్స్. v ఈజ్ ఈక్వల్ టు 60 సెంటీమీటర్స్. Here we get plus sign, that means it is virtual image. So v is equal to 60 centimeters అంటే వర్చువల్ ఇమేజ్. దట్ మీన్స్ మనకి ఇమేజ్ అనేది మిర్రర్కి బ్యాక్ సైడ్లో ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ను ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు ఖచ్చితంగా సైన్ కన్వెన్షన్ ఉపయోగించి ఈ మిర్రర్ ఫార్ములా చేసేటప్పుడు సైన్ కన్వెన్షన్ జాగ్రత్తగా ఉపయోగిస్తే కనుక మనం చాలా సింపుల్గా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఇది స్టూడెంట్స్, ఈ విధంగా మీరు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోండి.